హాయ్ ఫ్రెండ్స్, నేను రవి ఫ్రమ్ ఇటలీ. అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోయేది ఏంటంటే, ముఖ్యంగా నన్ను స్టూడెంట్స్ చాలామంది మెసేజ్లు పెట్టారు. ఏంటంటే, అన్న ఇటలీలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు, తర్వాత ఇండియా నుంచి ఇటలీకి రావడానికి ప్రాసెస్ ఎలాగా, ఇండియాలో అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి, లేదు ఇంకొకటి ఏంటంటే స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలి, బ్యాంక్ నుంచి లోన్ ఎలా తీసుకోవాలి, ఎడ్యుకేషన్ లోను బ్యాంక్ నుంచి ఎలా తీసుకోవాలి, దానికి లిమిటేషన్స్ ఏముంటాయి, ఇటలీ రావడానికి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నచ్చిన వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్లీ ఈ వీడియో ఒకవేళ పేరెంట్స్ చూస్తే కనుక మీ పిల్లలకి గైడెన్స్ ఇవ్వడానికి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్ చూస్తుంటే కనుక మీకు ఫ్యూచర్లో ఫర్దర్గా మీరు మాస్టర్స్ చేయాలన్నా, ఇంకా కొద్ది గ్రోత్ అవ్వాలన్నా, మీ కెరియర్లో గ్రోత్ అవ్వడానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మిస్ అవ్వద్దు. ఇంకా రాబోయే వీడియోస్ కూడా చూడడానికి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మెయిన్లీ ఇటలీలో ఎడ్యుకేషన్ ఫ్రీ అని అందరికీ తెలుసు. సో ఆ ఎడ్యుకేషన్ ఎలా ఫ్రీ అయ్యి, ఇటలీలో ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, స్కాలర్షిప్ ఎలా తెచ్చుకోవాలి, ఇండియా నుంచి ఇటలీ రావాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, ప్రతి డీటెయిల్ పిన్ టు పిన్ మీకు ఈ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోస్ ఎక్కడ మిస్ అవుతూ, ఫ్యూచర్లో అబ్రాడ్ రావాలంటే, మాస్టర్స్ చేయాలంటే ఏ విధంగా మీరు మాస్టర్స్ చేయాలో, ఎలా అప్లై చేసుకోవాలో ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది, మీరు ఎక్కడ మిస్ అవ్వద్దు. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. సో నా బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఈ పక్కన ఏముంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అవి ఏం పట్టించుకోకండి. సో మెయిన్లీ మీరు అప్లికేషన్కి ఏమేమి కావాలో నేను ప్రతిదీ చెప్తాను, నోట్ చేసుకోండి. మీకు కావాల్సింది ముందుగా పాస్పోర్ట్ ఒకటి చేయించుకోండి. ఇంకొకటి కొత్త ఈమెయిల్ అడ్రస్. మీరు ఇటలీకి ఏ యూనివర్సిటీకి అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి ఇవ్వడానికి మెయిన్లీ ఒక కొత్త ఈమెయిల్ అడ్రస్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అలాగే మొబైల్ నెంబర్ కావాలి. అలాగే ఆధార్ కార్డు ఉంది కదా మీది, ఆధార్ కార్డులో ప్రతిదీ మీ ఇంటి పేరు దగ్గర నుంచి, మీ నాన్నగారి పేరు దగ్గర నుంచి, అమ్మగారి పేరు దగ్గర నుంచి ప్రతిదీ ఆధార్ లింక్ అయి ఉండాలి. ఓకేనా? ప్రతిదీ కూడా మీరు పిన్ టు పిన్ క్లియర్గా దాంట్లో ఆధార్ కార్డులో చేయించుకుని ఉండాలి. ఎందుకంటే వన్స్ మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడైనా ఒక మైనర్ మిస్టేక్ ఉన్నా సరే మీది రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీ పేర్లు, మీ పేరెంట్స్ పేర్లు, అలాగే మీరు ఇచ్చే మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా, కొత్త ఈమెయిల్ అడ్రస్, పాస్పోర్టు అసలు మిస్ అవ్వద్దు. ప్రతిదీ కూడా డీటెయిల్గా మీరు చేయించుకుని ఉండాలి. అది మెయిన్ పాయింట్. సో మీరు డిగ్రీ ఏ గ్రూప్ అయితే చేస్తున్నారో మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. మాస్టర్స్కి అప్లై చేయడానికి మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి, మీరు ఏ గ్రూప్ అయితే చేస్తున్నారు. సో దాని నుంచి ఫర్దర్గా ఎలా మూవ్ అవుదాం అనుకుంటున్నారు, అబ్రాడ్ వచ్చి ఏం చేద్దాం అనుకున్నది మీకు ఒక క్లారిటీ అయితే పక్కాగా ఉండాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత జీవితం నాశనం చేసుకోవడం కాదు, మనం ఎందుకు వస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి కదా, మనకు మైండ్లో ఉండాలి కదా. సో నేను ఎలా చెప్తున్నాను అనేసి రూడ్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఒక బ్రదర్గా తీసుకోండి నా మాటలు. మీ ఇంట్లో ఒక బ్రదర్ మీకు చెప్తాడు అనుకుని మాటలు తీసుకోండి. సో ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి మాట్లాడింది ఉంది. వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిపోయినాయో నాకు తెలుసు. సో మీరు అలా కాకూడదు అనేసి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంతే. మీరు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నట్లయితే కనుక మాస్టర్స్కి ఒకవేళ ప్లాన్ చేసుకుంటూ ఉంటే మెయిన్లీ మీరు డిగ్రీలో ఎక్కడ కూడా బ్యాక్లాగ్స్ లేకుండా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉన్నా సరే అవి కూడా క్లియర్ చేసుకుని పాస్ అయిపోయిన తర్వాత ప్రతి పేపరు ఎక్కడ మిస్ కాకుండా మీరు అప్లికేషన్లో పెట్టాల్సి ఉంటుంది. అది మెయిన్ పాయింట్. ఎక్కడ కూడా మీకు బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉన్నాయా అన్నీ క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్న తర్వాత మాస్టర్స్కి అప్లై చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, మాస్టర్స్కి అప్లై చేసుకుందాం అనుకున్నా, ముందు అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, మీరైతే అసలు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను డిగ్రీ క్లియర్ చేసుకుంటాను, చేసేసుకుని మాస్టర్స్కి అప్లై చేసుకుంటాను అనేది మీకు నమ్మకం ఉంటే కనుక అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ డేట్స్ కూడా మీకు ఇస్తారు. ఇంకా ఏముందంటే ప్రైవేట్ యూనివర్సిటీలో ఎలా చదువుకోవాలో దాని గురించి గైడెన్స్ ఇస్తాను. గవర్నమెంట్ సంబంధించి యూనివర్సిటీస్లో ఎలా చదువుకోవాలో దాని గురించి కూడా గైడెన్స్ ఇస్తాను. సో నేను ఇది నా సొంత మాటలతో కాదు, ఇక్కడ చదువుకుంటున్న, ఆల్రెడీ ఇక్కడ చదువు పూర్తయిపోయినా చదువుకుంటున్నా, ఇంకా ప్రజెంట్ ఇంకా చదువుకుంటున్న స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట.
ఇది మీ ఫ్యూచర్ గురించే నేను వీడియో చేసేది, నా సొంత ప్రయోజనాలకి అయితే కాదు. సో ఆల్రెడీ నాకు ఇక్కడ వర్క్ ఉంది, వర్క్ చేసుకుంటున్నాను. కానీ నాకు ఆ స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే, అన్న చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇట్లీ వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అంటే నెగిటివిటీ ఒకటే లేదు, పాజిటివిటీ కూడా ఉంది. మెయిన్ పాజిటివిటీ తీసుకోండి, నెగిటివిటీ కూడా ఉంది. నెగిటివిటీ ఉందని ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త పడతారని, అంతే. తొందరపడొద్దని, తొందరపడి ఏ డెసిషన్ తీసుకోవద్దని. సో పాజిటివిటీ కూడా చెప్తున్న వీడియోస్లో, అలాగే నెగిటివిటీ కూడా ఉంటుంది. ఆ నెగిటివిటీ ఏంటనేది మీకు ఓన్లీ జస్ట్ జాగ్రత్త కోసం మాత్రమే. సో ఇంకా రాబోయే వీడియోస్లో నేను పూర్తిగా కంటెంట్లోకి వెళ్ళిపోయి మాట్లాడతాను. సో అప్లికేషన్కి సంబంధించి వెబ్సైట్స్ ఉన్నాయి, అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు కాలేజ్ నేమ్స్తో సహా ఏ కాలేజ్లో ఏ కోర్సెస్ ఉంటాయి ప్రతిదీ కూడా నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ముందొచ్చే వీడియోస్లో ప్రతిదీ కూడా కంటెంట్ మాత్రం మిస్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.